రీసెంట్గా గరికపాటి ఒక కామెంట్ చేసిండు. దాని గురించి కొంత మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే గరికపాటి చేసినటువంటి చాలా నీచమైన కామెంట్స్. అంటే ఇక నేను పండితుని కదా, నేను అది ఇది కదా అని చెప్పేసుకొని కొంత చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఒకసారి దాని గురించి చూద్దాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు ఏంది అనేది భోజనంలో గుడ్డెట్టారా గడిది భోజనం ముఖ్యమైనది. చదువు విజ్ఞానం అయిపోయింది. చదువువాడికి అక్కల్లా భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా. అన్నం తినేవాడు కొడుకుడు పెట్టేటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాడు. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టేటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవట్లేదు మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ జిన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు పట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి. వాళ్ళలో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది. చదువు విజ్ఞానం అయిపోయింది. చదువు వాడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా. అన్నం తినేవాడు కొడుకు. సో గరికపాటి ప్రవచనాలు కావు ఇవి, గరికపాటి విరేచనాలు ఇవి. గరికపాటి అనేటువంటి ఒక అగ్రకుల అహంకారి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలాసార్లు చాలా రకాలుగా మాటలు నోరు జారిండు. ఇప్పుడు ఈయనకు మద్దతుగా కొంతమంది అగ్రకులాల వాళ్ళే, డబ్బులున్న వాళ్ళే ఈయనకు మద్దతు పలుకుతా ఉన్నారు. కొంతమంది నీచులు, దరిద్రులు. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఎందుకు పెడతారండి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలు కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలే ఉంటారు తప్ప ఎవరు కూడా గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళు కానీ, ప్రైవేట్ ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకెవరు కూడా ఉండరు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటువంటి పిల్లలంతా కూడా రోజుకు 200, 300, 500 చేసుకున్నటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు కుటుంబాన్నే పోషించుకోలేని పరిస్థితిలో పిల్లలు ఎట్లా చదివిపిస్తారు? అందుకే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపిస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో మన భారతదేశంలో ప్రతి స్కూళ్ళల్లో కూడా పిల్లలందరూ కూడా చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మధ్యాహ్నం తిండి ఉండదేమో, తిండి తీసుకోలేరుగా, కూలీలు చేసుకునే వాళ్ళు పొద్దున్నే టిఫిన్ పట్టుకోపోతారా, భోజనం పట్టుకోపోతారా, మధ్యాహ్నం సంబంధించి పట్టుకోపోరు కదా. సో వాళ్ళకు ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు కనీసం మంచి బట్టలు ఇవ్వాలి, బ్యాగులు ఇవ్వాలి, పోషకాహారం పెట్టాలి. పోషకాహారం ఉంటేనే వాడు సరిగ్గా చదువుకోగలుగుతాడు. ఆ అబ్బాయి పోషకాహారం ఉంటేనే సరిగ్గా చదువుకొని రేపు భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాడు. సో అందుకే మధ్యాహ్న భోజనం పథకం పెట్టడం జరిగింది. సో అది చదువులో భాగం. తిండి తినకుండా ఎట్లా చదువుకుంటాడు? కూలీనాలు. ఇప్పుడు నీకు ఈ ప్రవచనాలు చెప్తే వాళ్ళందరూ నీకు ఒక బిచ్చగాడికి వేసినట్టు, నిజంగా చెప్తున్నాను, ఒక బిచ్చగాడికి వేసినట్టు 1000 రూపాయలు. బిచ్చగాడికి ఎంత? 5 రూపాయలు, 10 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు వేస్తారు కదా. ఈయన కాస్ట్లీ బిచ్చగాడు. ఈ గరికపాటి నరసింహారావు అంటాడు కాస్ట్లీ బిచ్చగాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈయన మరి ఒక 500, 1000 రూపాయలు అందరూ ఇచ్చేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ముంబై తెలుగు సమితికి ఉట్టిన పోతాడా? 1,00,000 రూపాయలు, 2 లక్షలు తీసుకుంటాడు కదా. నువ్వు పనికిమాలిన వీరేశనాలు చెప్తే వినేటువంటి వాళ్ళు, సో వాళ్ళు అందరూ కూడా డబ్బులు పోగు చేసుకొని నీకు ఇస్తారు. నీకేంది? నువ్వు పోయి మళ్ళీ నువ్వు మంచిగా నీకు ఏసీ ఫ్లైట్ ఛార్జీలు ఉంటాయి, ఏసీ విమానం ఛార్జీలు, లేకపోతే రైల్వే ఛార్జీలు ఉంటాయి. సో అవి కాకుండా మీకు సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. నువ్వు నీకు మంచి ఫుడ్ ఇస్తారు, అది ఇస్తారు. మరి నువ్వు ఆ ఫుడ్ లేకుండా ఫ్రీగా చెప్తావు? విరేచనాలు ఏవైతున్నాయో ఫ్రీగా చెప్తావా? విరేచనాలు సిగ్గుండాలే కొంచెమైనా గరికపాటికి. ఒక పేద ప్రజల బతుకుపోయినా అందులో మళ్ళీ విషయం ఏంటంటే, రీసెంట్గా ఈయన ఒకడు, ఆ సంతోష్ కుమార్ అనేటువంటి ఒక సన్నాసి ఒకడు
వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, ఈ దేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కూలీ నాలి చేసుకున్నటువంటి బతుకుల ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ స్కూళ్ళల్లో చదువుకుంటారు. వీళ్ళకు ఈ అగ్రకుల అహంకారులు ఎవరైతే ఉన్నారో, సంతోష్ కుమార్ శర్మ లాంటి వాళ్ళు, ఈ గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఆ బతుకులు ఏవైతే బాగుపడతాయో వీళ్ళకి నచ్చదు. భారతదేశం ఇలా చదువుకుంటే వాళ్ళకి మంచి తిండి పెడితే మంచి చదువుకుంటారు కదా, భారతదేశం ఎదుగుతుంది కదా, మా ప్రభావం తగ్గుతుంది కదా, మేము చేసేట విష ప్రచారాలు వీళ్ళు విష ప్రచారాలు చెప్పి తెలుసుకుంటారు కదా అని చెప్పేసి అనుకున్నటువంటి ఈ బతుకులు అన్ని కూడా ఈరోజు వాళ్ళ 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 ఆ చిన్న బతుకులను కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దుర్మార్గం అంతా కూడా. ఎంత దుర్మార్గం అంటే చిరంజీవి స్వామి అటువంటి ఒక దుర్మార్గుడు, ఈ గరికపాటి నరసింహారావు అటువంటి దుర్మార్గుడు, ఆ సంతోష్ కుమార్ శర్మ అనేటువంటి వాళ్ళు, ఈ లుచ్చాలందరూ కలిసి, ఈ లఫంగలందరూ కలిసి ఈరోజు చిన్న పిల్లలపైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలపైన ఎంత దుర్మార్గం చేస్తున్నారు చూడండి. అంటే మధ్యాహ్న భోజనం పథకం మీద ఎంత విషయం చెబుతున్నాడు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం పథకం మీద ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొస్తే మధ్యాహ్న భోజనం పథకం పిల్లలకు మంచి తిండి పెట్టాలని ఒక సదుద్దేశంతో ఉంటే ఎంత నీచమైనటువంటి కామెంట్ చేసిండో చూడండి. ఇలాంటి వాటిని మనం ఎందుకు వదలాలి? మరి వీడనకపోతే ఏమంటారు? ఎంత అగ్ర కుల బలుపో చూడండి. కుల బలుపు, కుల దురహంకారం, డబ్బులు లేనటువంటి దురహంకారం. వీనికి వత్తాసులతో కొంతమంది దుర్మార్గులు, చాతగాని దద్దమ్మలు, అగ్రకుల అహంకారవాదులు, ఎవరికి కూడా అసలు నాకైతే తిట్టాలంటే నోరు రావట్లేదు. వీళ్ళైతే నీచమైనటువంటి బతుకులు 100% కేపీఎస్బి మెట్రో కింద కొన్ని బతుకులు ఉంటాయి. అంతకంటే నీచమైన బతుకులు వీరికి సపోర్ట్ చేసే బతుకులు కూడా అంతకంటే నీచమైన బతుకులు ఈ గరికపాటిని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ కామెంట్స్ కూడా సపోర్ట్ చేసి పెడుతున్నారు. ఎంత దుర్మార్గం చూడండి. వీడియో చేసిందని మంచి కామెంట్సా? ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు కూటి గతి లేక కూలి నాలు చేసుకుంటే బతుకులు ఏవైతున్నాయో తమ పిల్లలను చదివించాలని చెప్పేసి ఈరోజు ఆ గవర్నమెంట్ బడుల్లో చేర్పిస్తే వాటిపైన కూడా ఎంత నీచగా కామెంట్ చేస్తున్నారు చూడండి. వీడిని ఏమనాలే ఈ గరికపాటి కానీ, అరే బిడ్డ ఎందుకురా నాయన నువ్వు ఇవన్నీ పనికి మాలిన ముచ్చట్లు బంద్ చేయి. ఇంకేమంటాడు, దీన్ని ఎంత ఘోరాతి ఘోరంగా సమర్థించుకుంటుంటే మామూలు సమర్థించుకోవట్లే. ఇంకా ఒకసారి ఆయన చూపిస్తాను నీకు. సో దానికి మద్దతుగా ఇంకొక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది గత 2-3 రోజుల నుంచి పెద్ద వివాదం అవుతా ఉన్నది. దిగో చూడండి ఏమంటుంది ఇక్కడ. రాజమండ్రిలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో గురువు గారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్టుగా వస్తున్న వీడియో వక్రీకరించిందట. స్పష్టంగా నీ వీడియోనే కదా, ఇంకోటి చూపిస్తా. సో ఆ సభలలో గురువు గారు అలా మాట్లాడలేదు, వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువు గారు మాట్లాడిన మాటలు కలగలిపి ఈ వీడియోకు జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువు గారు ఎప్పుడు పేదల పక్షమే. అబ్బో గురువు గారు అని చెప్పేసి పేద ప్రజల తన్నట్టే కనబడతా ఉంది. వారి ప్రసంగాలలో తరచుగా ధనవంతులు ఔదార్యం చూపించి పేదలు ఆదుకోవాలని, సంక్షేమ గురుకులాల్లో పాఠశాలలో పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని 100 సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. శ్రావణ మాసం నోముల్లో భాగంగా చీరలను బంధువులకు కాకుండా దళిత వాడలో ఉన్న స్త్రీలకు పంచిపెట్టాలని ఎన్నోసార్లు వారు పిలుపునిచ్చారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు పోయి దళిత వాడలో ప్రవచనాలు చెప్పు చూద్దాం. దళిత వాడలో ప్రవచనాలు చెప్పు చేస్తావా? తండాలలో ప్రవచనాలు చెప్పి చేస్తావా? సిగ్గుండాలి కొంచెమైనా నువ్వు నీ అగ్రకుల బలుపు. సో వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు. గురువు గారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండడం చూసి గురువు గారి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్ఫూర్తితో ఉండడం చూసి జీర్ణించుకోలేక వారిని పేదలను దూరం చేయడానికి కొంతమంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే నువ్వు చేసే కామెంట్సే తప్పని ఒప్పుకోవట్లేదు, దాన్ని వక్రీకరించని చెప్పేసి ఈరోజు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ దాని ఏంది, హిందూ ధర్మం నుంచి పేదలను విడదీసేటువంటి ఆ ఒక ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పేసి మళ్ళా హిందూ ధర్మాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ప్రతి ఒక్క సన్నాసి, ప్రతి ఒక్క దరిద్రుడు, ప్రతి ఒక్క దుర్మార్గుడు, ప్రతి ఒక్క వ్యధవ, ప్రతి ఒక్క లుచ్చా, ప్రతి ఒక్క లఫంగా కూడా హిందూ ధర్మాన్ని ప్రతిసారి కూడా ఏమనగానే హిందూ ధర్మం అంటున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి లంగ లఫంగలందరికీ కూడా హిందూ ధర్మం అనేది ఒక అదైపోయింది. ప్రతి ఒక్కరు కూడా అదే చేసేటి ఏమో లంగ పనులు చేస్తూ ఉంటారు. మళ్ళా వచ్చి నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని, హిందూ ధర్మ రక్షకుడు అని చెప్పేసి శుద్ధపూస ముచ్చలిపుతూ ఉంటారు. అన్నీ చేసేటన్ని లంగా లుచ్చ పనులే. వీడు మళ్ళా దీన్ని ఇంకా సమర్థించుకోవడం, హిందూ బంధువులంతా సమైక్యంగా సర్వకుల సామరస్యంతో జీవించాలనేది గురువు గారి ఆకాంక్ష అంటూ
చెప్తా ఉన్నారు. గిలి 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 ఇచ్చిన మెసేజ్. ఈయనకు అభిమానులట, ఈయనకు కథ అట, కార్ఖానట. ఇక నిన్ను ఏమనాలరా నాకు అర్థం కాదు. గరికపాటి నువ్వు మనిషివేనా? దుర్మార్గుడా. ఈ ఈ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీల పైన ఎంత విషం కక్కుతున్నావో అర్థమవుతుంది. నువ్వైతే నిజంగా విషం కక్కుతున్నావు. సిగ్గుమాలిన బతుకు. రేపు మాపు కాటికి కాలు చెప్పినావు. ఎందుకు రానికి ఇవన్నీ? దుర్మార్గుడా. గరికపాటి అని చెప్తే ఇగో ఇది పరిస్థితి మిత్రులారా.